Hi everyone, నేను అపూర్వ. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈరోజు మనం ఏం మాట్లాడతామంటే సబ్లిమినాల్ గురించి మాట్లాడదాం. సబ్లిమినాల్ అంటే ఏంది, ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దాంతో మీ మీ డిజైర్స్ని మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవచ్చో. సో లెట్స్ స్టార్ట్. మన మైండ్కి 3 లేయర్స్ ఉంటాయి: కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. సో కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే లాజికల్గా థింక్ చేస్తుంది అండ్ క్వశ్చన్స్ వేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను అనుకుంటా అనమాట, లైక్ నేను చాలా లావుగా ఉన్నా, నా హెయిర్ షార్ట్ ఉంది అని నేను అనుకుంటా. కానీ దానికి ఏమర్థమవుతుంది అంటే ఈమె అసలు లావే లేదు, ఎందుకు అట్లా అనుకుంటుంది, లావు ఉన్నా అని. ఆమె హెయిర్ లాంగ్ లాంగ్ ఉంది, ఆయన కానీ షార్ట్ ఉందని ఎందుకు అనుకుంటుంది అని అట్లా ఇన్స్టెంట్ గా క్వశ్చన్స్ వేస్తుంది అండ్ లాజికల్ గా థింక్ చేస్తుంది అనమాట కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అజంప్షన్ అండ్ అట్రాక్షన్ కి. సబ్ కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటది. లైక్ మీరు పడుకున్నా, మెలుకున్నా, పని చేస్తున్నా, బిజీ ఉన్నా అది ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటది, అన్ని రికార్డ్ చేసుకుంటా ఉంటది అనమాట, మాటలు, పాటలు, ప్రతి ఒక్కటి. సో సబ్ కాన్షియస్ మైండ్ కి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తేడా తెలియదు. అది క్వశ్చన్స్ చెయ్యదు, జస్ట్ ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటుంది అంతే. ఇన్ఫర్మేషన్స్ తీసుకొని ఒకవేళ అది నమ్మింది అనుకో, అది రియాలిటీలోకి తెస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా మాటని నమ్మింది అనుకోండి, ఇంకా ఆ మాట రియాలిటీలోకి రావడం స్టార్ట్ అవుతుంది. సో మీరు సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. మనం సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మిస్తే ఇంకా మన కోరికలు రియాలిటీలోకి రావడం స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను నా యూట్యూబ్ మానిటైజ్ అయింది, నా ఇన్స్టాగ్రామ్ మానిటైజ్ అయింది అని ఊకే అనుకుంటా ఉన్నా అనుకోండి, వన్ డే అది నిజంగా రియాలిటీలోకి వస్తుంది. ఎందుకంటే నా సబ్ కాన్షియస్ మైండ్ నమ్మి దాన్ని రియాలిటీలోకి తెస్తుంది. సబ్లిమినాల్ ఏం చేస్తుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీ విష్కి అకార్డింగ్గా. సబ్లిమినాల్ ఎట్లుంటుందంటే ఒక మ్యూజిక్ ఉంటుంది, దాని వెనకాల అఫర్మేషన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అది మనకు అర్థం కాదు, లైక్ కాన్షియస్ మైండ్కి అర్థం కాదు, కానీ సబ్ కాన్షియస్ మైండ్కి క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ కోసం అయితే, నేను చాలా సన్నగా ఉన్నా, నేను 50 kgs ఉన్నా, నా బెల్లీ ఫ్యాట్ పోయింది అని నార్మల్గా అఫర్మ్ చేసిన అనుకో, నా కాన్షియస్ మైండ్ క్వశ్చన్ చేస్తుంది, ఈమె ఇట్లా లేదు, ఇది నిజం కాదు అని. అదే మీరు సబ్లిమినాల్ విన్నర్ అనుకోండి, అది మీ కాన్షియస్ మైండ్కి అర్థం కాదు, బట్ సబ్ కాన్షియస్ మైండ్కి అర్థం అవుతుంది, అది నిజమని నమ్ముతుంది అండ్ వన్ డే అది రియాలిటీలోకి తెస్తుంది. మీరు సబ్లిమినల్ దేనికైనా యూజ్ చేయొచ్చు. జాబ్ కోసం, రిలేషన్షిప్ కోసం, లవ్ కోసం, మ్యారేజ్ కోసం, క్లియర్ స్కిన్ కోసం, వెయిట్ లాస్ కోసం, వెయిట్ గెయిన్ కోసం అండ్ హెయిర్ కోసం, క్లియర్ స్కిన్ కోసం, మీ డిజైర్ ఏది ఉంటే దానికి అకార్డింగ్గా మీరు సబ్లిమినల్ వినొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒక్క విష్కి ఒకటే వినండి, ఒక 10 విష్లకి ఒకటే రోజు అట్లా వినకండి. సబ్లిమినల్ ఎప్పటిదాకా వినాలి అంటే, ఒకవేళ పర్మనెంట్ రిజల్ట్ కావాలి అంటే 5 to 6 months రెగ్యులర్గా వినండి. నేను సబ్లిమినల్ వింటే ఒక్క విష్కే వింటా, అన్ని విషెస్కి ఒకటేసారి వినను. నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తా, ఒక్క విష్కే వినండి అండ్ అన్ని విషెస్ ఒకటేసారి విని మీ మైండ్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఒక కోరిక తీరినాక ఇంకో కోరిక గురించి వినండి, రష్ చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు సబ్లిమినాల్ వినేటప్పుడు హైడ్రేట్గా ఉండండి, వాటర్ చాలా తాగండి. సబ్లిమినాల్ని మీరు ట్రావెల్ చేసేటప్పుడు వినకండి, వర్క్లో ఉన్నప్పుడు వినకండి, డే టైంలో ఉన్నప్పుడు వినకండి. ఎప్పుడు వినాలంటే పీస్ఫుల్గా ఉన్నప్పుడు వినండి. లైక్ నేనైతే నైట్ టైమ్సే సజెస్ట్ చేస్తా. నైట్ పడుకునే ముందు వాటర్ తాగి బెడ్ ఎక్కి పడుకుంటారు కదా, అప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, వినుకుంటూ అనుకోండి. అప్పుడు మీ కాన్షియస్ మైండ్కి క్లియర్ సిగ్నల్ పోతుంది అనమాట, క్లియర్గా అర్థమవుతుంది. మీరు పీస్ఫుల్గా ఉంటే, లైక్ ఏం థాట్స్ లేకుండా ఉంటేనే అప్పుడు అర్థమవుతుంది. సో నేను నైట్ టైమే సజెస్ట్ చేస్తాను, మీరు నైట్ టైమే వినండి. నేను సబ్లిమినల్ యూట్యూబ్స్లో కూడా వింటా అండ్ నా ఓన్గా కూడా నేను ఒక యాప్ హెల్ప్తో నా ఓన్ సబ్లిమినల్ క్రియేట్ చేసుకుంటా, మ్యూజిక్ యాడ్ చేసుకుంటా, టైమర్ సెట్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ పడుకుంటా. ఒక 3-4 hours టైమర్ సెట్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా అంతే పడుకొని ఉంటా. నిద్రలో కూడా అది రన్ అయితేనే ఉంటుంది. నేను నిద్రలో ఉన్నప్పుడు కూడా నా సబ్ కాన్షియస్ మైండ్ అది వింటా ఉంటుంది అనమాట. సో అట్లా థింగ్స్ తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. నేను ప్రామిస్ యాప్ యూజ్ చేస్తా రోబోటిక్ అఫర్మేషన్స్కి అండ్ సబ్లిమినాల్స్కి. ఒకవేళ మీకు యాప్ గురించి తెలుసుకోవాలని ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను దాని గురించి కూడా వీడియో చేస్తా.
సో ఇదన్నమాట సబ్లిమినల్స్. ఇదేం హార్మ్ఫుల్ కాదు, వినొచ్చు. రిజల్ట్స్ తొందరగా ఉంటాయి. సో ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.